ఫ్రెండ్స్, దిస్ ఈస్ నితేష్. నేను నా వీడియోస్ వాచ్ చేసే వ్యూవర్కి ప్రతి మినిట్ ప్రతి సెకండ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరెన్నో ఎగ్జైటింగ్ వీడియోస్ని చూడండి. నిజంగానే ఏలియన్స్ అనేవి ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? అండ్ ఏలియన్స్ ఎప్పుడైనా మన భూమి మీదకి వచ్చాయా? ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎవరైనా అడిగితే వాటన్నిటికీ సమాధానంగా ఈ వీడియోస్ని చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోస్ ఫేక్కి దూరంగా రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. మీకు రియల్ ఏలియన్స్ చూడాలని ఉందా? సో వైర్ లెట్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 5, గ్రే ఏలియన్. గ్రే అంటే మీకు తెలుసు, బూడిద రంగు అని. అంటే బూడిద రంగులో ఉన్న ఏలియన్ అని అర్థం. ఈ వీడియోని యుఎస్ఏలోని జార్జియా రాష్ట్రానికి చెందిన రాస్వెల్ గ్రామంలో ఉన్న వ్యక్తులు తీసినది. దీన్ని 13 ఏప్రిల్ 2011లో అప్లోడ్ చేశారు. నెంబర్ 4, ఏలియన్ డెడ్ బాడీ. ఈ వీడియో రష్యాకు చెందింది. ఇద్దరు వ్యక్తులు స్నోలో వెళ్తుండగా అక్కడ ఒక చనిపోయిన ఏలియన్ డెడ్ బాడీ వీరికి కనిపించింది. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలో దీన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన వెంటనే దీనికి ఎన్ని వ్యూస్ వచ్చావో యూట్యూబ్కి రికార్డ్. సో ఆ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేయండి. Сейчас погоди, нашли. Да вот ебать, часа 2 назад хули, ебаный. Собака хули унюхалась. Все хули, думаю, что за нахуй лежит? Да я хули. నెంబర్ 3, ఏలియన్ ఇన్ బ్రెజిల్. ఈ వీడియో నాకెంతో నచ్చింది, ఎందుకంటే ఇందులో ఉన్న ఏలియన్ నిజంగా ఉందని నాకు అనిపించింది. ఈ వీడియోని బ్రెజిల్ సెక్యూరిటీ సోల్జర్స్ May 22, 2015లో తీశారు. ఈ వీడియోలోని మనుషులు ఈ విధంగా మాట్లాడారు: జాగ్రత్త, ఆ వింత జంతువుని ఏమీ చేయకని, మిగిలిన వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం రండి అని అన్నారు. ఇక ఈ వీడియోని మీరు చూడండి. Fala, filho da puta! Calma aí, mano. Porra, ficou bicho. Falei que ele ia falar, ó. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏలియన్స్ ఉన్నాయని నమ్మాలనిపిస్తుంది కదా. నెంబర్ 2, ఏరియా 51 ఏలియన్. ఏరియా 15కు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ యుఎఫ్ఓ ఎక్స్పెరిమెంట్స్ అండ్ సోల్జర్స్కి చెందినటువంటి రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఏరియా గురించి ఒబామా, బిల్ క్లింటన్ కూడా చర్చించారు. ఈ ఏలియన్ సోషల్ మీడియాలో అంత వైరల్ అయిపోయింది. ఈ వీడియో దగ్గరకు వస్తే, ఈ వీడియోని 1947లో విక్టర్ అనే వ్యక్తి తీశాడు. ఈ వీడియోని విక్టర్ యుఎస్ఏలోని నావిడా దగ్గర ఏరియా 51లో తీశాడు. ఈ వీడియోలో ఏలియన్ పై యుఎస్ డాక్టర్స్ రీసెర్చ్ చేసి దాని బాడీ అనుగుణాలను తెలుసుకుంటారు. ఇక మీరు వీడియో చూడండి. It's kept dark for the comfort of the aliens. The figure who is just barely visible in the left foreground is the telepath, and behind the camera is a raked seating area for observers. I have to say the medical personnel at S4 are less than first rate. They tend to be selected for their willingness to keep secrets rather than their medical competence. I'm sorry. It's very hard for me to watch this. ఇప్పుడు మీరు చూసిన ప్రాసెస్ ఇంకొక ఏలియన్ దొరికినప్పుడు కూడా రిపీట్ అవుతుంది. నెంబర్ 1, పర్వర్టెడ్ ఏలియన్. పర్వర్టెడ్ అంటే వ్యత్యాసమైన ఏలియన్, అంటే చూడ్డానికి వింతగా ఉన్నదని అర్థం. ఈ వీడియోని జెఫ్ అనే వ్యక్తి రికార్డ్ చేశాడు. ఇతను కొలరాడోలోని డెన్వర్కు చెందినవాడు. ఈయన ఈ వీడియో తీయడానికి గల కారణాలు, నైట్ టైంలో ఎవరో తన విండో లోపల నుండి తనను వాచ్ చేస్తున్నట్టు తనకు అనిపించింది. ఇక మనోడు ఆలస్యం చేయకుండా తన విండోకి ఆపోజిట్గా కెమెరాని ఫిక్స్ చేసుకొని అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. అతను కాసేపు ఆగాక తెలుసుకున్నాడు. జెఫ్ ఏం తెలుసుకున్నాడో మీకు తెలుసుకోవాలని ఉంది కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెంబర్ 1 ఫస్ట్ వీడియో.
5 వీడియోస్లో మీకు ఏ వీడియో మోస్ట్ రియలిస్టిక్గా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఆ ఏలియన్ నేమ్ అలాగే ఎందుకు రియలిస్టిక్గా అనిపించిందో అన్న విషయాన్ని నాకు తెలియజేయండి. అలాగే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నా నెక్స్ట్ వీడియోస్ మీ జీమెయిల్లోకి డైరెక్ట్గా వస్తాయి. అండ్ లీవ్ ఏ లైక్. మీకు రియల్ మర్మేడ్ వీడియోస్ చూడాలనుకుంటే ఈ కనిపిస్తున్న రియల్ మర్మేడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.